అసలు నీ హృదయాన్ని యేసయ్యకి ఎట్లా ఇవ్వాలి, నేను బాప్తిజం తీసుకోవాలనిపించింది చెప్పు. అలా అక్కలు తీసుకున్నప్పుడు కనించి నాకు ఆశగా ఉందంటే రక్షణ తీసుకోవాలని. విజయ నిన్న కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సంఘం ఎదుట జవాబు చెప్తావా? ఎవరైనా బలవంతం చేస్తే బాప్తిజం తీసుకుంటున్నావా, లేదంటే నీ హృదయపూర్వకంగా నువ్వు యేసయ్య నా రక్షకుడిని నమ్మి బాప్తిజం తీసుకుంటున్నావా? అమ్మా మా వీడియోలో పడుతుందా? చెప్తాలి. రెండవది, తర్వాత యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నువ్వు నమ్మి జీవితకాలం ఆయన సాక్షిగా ఉంటావా? రైట్. తర్వాత సంఘానికి, సమాజానికి నీవు క్రీస్తు బిడ్డవి, అనేక మంది నిన్ను గమనిస్తున్నారు కాబట్టి అనేక మందికి మాదిరికరమైన జీవితం విశ్వాసంలో నీవు ఎదుగుచూ జీవించాలి. దానికి నువ్వు ఇష్టమేనా? రైట్. కొనసాగింపు, తుది శ్వాస విడిచే వరకు దేవుని సాక్షిగా జీవిస్తావా? రైట్. గాడ్ బ్లెస్ యూ. రైట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ కుమార్తెకు నేను బాప్తిజం ఇస్తున్నాను. అందరూ Kodesh burns in every heart. సాతానుడు చాలా సార్లు నన్ను నాటకపరిచాడమ్మా, కానీ నేను స్వతంత్రంగా రక్షణ తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చప్పట్లు కొట్టండి. మెన్ నిజమైన రక్షణ వీరు పొందుకున్నారు. ఏదో పెళ్ళిళ్ళ కోసమను, లేకపోతే వాళ్ళు చూస్తారని ఇది కాదు, వీళ్ళు నిజమైన రక్షణలోనికి వచ్చారు. ఆమేన్.